నమస్తే అండి. ఈ వార్త చాలా విషాదకరమైన వార్త అండి. కళ్ళు చెమరుతున్నాయి. ఎందుకంటే విశాఖపట్నంలోని లిటిల్ గార్డెన్ ప్రైవేట్ స్కూల్లో హోంవర్క్ చేయలేదనే నెపంతో టీచర్ కొట్టడం వల్ల 6 ఏళ్ల చిన్నారి ప్రణయ్ తేజ్ మృతి చెందిన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుందండి. ఇది అత్యంత బాధాకరమైన విషయం. చిన్నారి హోంవర్క్ చేయలు ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారి ఆ టీచరు మరి అంత క్రూరంగా ఈ అత్యంత విషాదకరమైన ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారండి. పసివాడి ప్రాణాలు పోవడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక కలకలం రేపింది. బాధ్యులైన టీచర్తో పాటు సంబంధిత స్కూల్ యాజమాన్యంపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలియజేసింది. చిన్నారి ప్రణయ్ తేజ్ తల్లిదండ్రులకు మంత్రి లోకేష్ తన ప్రగాఢ సంతాపన తెలియజేశారు. ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని, వారికి కలిగిన ఈ నష్టం ఎవరు పూడ్చలేదని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుందని నారా లోకేష్ భరోసా ఇచ్చారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అయితే ఇక్కడ విశాఖపట్నంలో లిటిల్ గార్డెన్ ప్రైవేట్ స్కూల్ అసలు ఏం జరిగిందంటే, పాఠశాలలో ప్రణయ్ తేజ్ అనే 6 ఏళ్ల చిన్నారి చదువుతున్నాడు. బుధవారం రోజున హోంవర్క్ చేయకుండా బడికి వెళ్ళాడనే కోపంతో వెళ్ళాడు. అదే కోపంతో తరగతి ఉపాధ్యాయుడు చిన్నారిని కూడా చూడకుండా విచక్షణ రహితంగా దాడి చేశారు. మరి టీచర్ బలంగా చెంపపై కొట్టడంతో బాలుడు అక్కడికక్కడే స్పృహ తప్పి కింద పడిపోయాడు. చాలా భయానికి గురై హార్ట్అటాక్ లాగా వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది చిన్నారిని హఠావుటిన దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇది మామూలు విషయం కాదండి. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ కొడుకు అకారణంగా ప్రాణాలు కోల్పోవడం తల్లిదండ్రులు కన్నీరు మున్నవుతున్నారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉపాధ్యాయులను మరియు అదుపులోకి తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పాఠశాలపై కూడా కఠిన చర్యలు విద్యాశాఖ అధికారులు సిద్ధమయ్యారన్నమాట. సో ఇదండి. అసలు టీచర్లు కూడా కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే చిన్నారులు అసలు ఏం చెప్పాలో నాకు అర్థం కాదు. ఎందుకంటే చిన్నపిల్లలండి, వాళ్ళు చాలా భయంతో ఉంటారు. వారిని గమనించుకోవాలి మీరు కూడా. సో ఇదండి.